హలో అండి. ఈరోజు మీకు ఈజీగా ఇంట్లోనే కలర్స్ రెడీ చేసుకోవడం ఎలానో చూపిస్తానండి. సింపుల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనము ఈజీగా కలర్స్ రెడీ చేసుకోవచ్చు. ఇలా మనకి రేషన్ బియ్యం దొరుకుతుంది కదా, వాటితో చేసుకోవడము. వాటికి మనము ఇట్లా వాటర్ కలర్స్ మిగులుతాయి కదా, పిల్లలకి స్కూల్కి ఇస్తాం కదా, ఆ వాటర్ కలర్స్ని మనము డ్రై అయిపోయి పక్కన పడేస్తాం కదా, వాటిల్లో కొంచెం వాటర్ పెట్టేసి ఓవర్ నైట్ సోక్ చేసామనుకుండా ఈ నార్మల్ స్టేజ్కి వస్తాయి. వాటికి మనం ఇట్లా రేషన్ బియ్యం తీసుకొని వాటిని నీట్గా శుభ్రం చేసుకొని కొంచెం ఎండలో డ్రై చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మిక్సీలో మనం పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. గిర్నీకి ఏం అవసరం లేదు, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఏం చేయం కదా, మనము ఒక 1/2 kg అలా చేస్తాం కాబట్టి మనం మిక్సీలోనే పట్టేసుకోవచ్చు. మరీ ఫైన్ పౌడర్ ఏం అవసరం లేదు. అలా చేసిన తర్వాత ఇలా మిక్సీ పట్టిన ఈ పౌడర్లో తీసుకొని అందులో మనకి నచ్చిన వాటర్ కలర్ మన ఇష్టము, మన అంటే అన్ని కలర్స్ ఉంటాయి కాబట్టి మనం ఏ కలర్ కావాలో ఆ కలర్ కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. మనకి ఎక్కువ పట్టదండి, ఎందుకంటే వాటర్ కొంచెం యాడ్ చేస్తాం కాబట్టి అది స్ప్రెడ్ అయ్యి మంచిగా కలర్ అనేది ఆ పిండికి పడుతుంది. సో మనకి ఎక్కువ మనం తీసుకొని అవసరం లేదు వాటర్ కలరు. అట్లా కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలుపుతూ కొంచెం 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 వాటర్ మిక్స్ చేసుకోవాలి. అలా వాటర్ మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ పిండిలోకి మనం వేసిన కలర్ అనేది ఏదైతే ఉందో అది మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మిక్స్ అయ్యి మనం ఇది కంప్లీట్ అయిన తర్వాత కొద్దిసేపు ఎండలో పెడతాం కదా, ఆ ఎండలో పెట్టినప్పుడు అది బాగా కలర్ వచ్చేసి మంచిగా మనకి నీట్గా కనిపిస్తుంది. సో అట్లా మనము ఎంత మిక్స్ చేసుకుంటే అంత మంచి కలర్ కనిపిస్తుంది. లైట్ కలర్ అయినా కానీ మనం మిక్స్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. ఆ మిక్స్ చేసుకునే దాన్ని బట్టే మనకి కలర్ అనేది మంచిగా కనిపిస్తుంది అన్నట్టు. అలా ఒక కలర్ తర్వాత ఇంకో కలరు చూడండి. నేను ఇప్పుడు పర్పుల్ కలర్ కలపడం అయిపోయింది. ఇప్పుడు ఎల్లో కలర్ కూడా 2-3 టైప్స్ ఉంటాయి. అందులోనే గోల్డ్ కలర్ ఉంటుంది, మనకి ఆరెంజ్ ఉంటుంది, బ్లూ ఉంటుంది, పింక్ ఉంటుంది, సిల్వర్ కలర్స్ ఉంటాయి, స్పార్కిల్ కలర్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి వీటిలో. వాటర్ కలర్స్లో మనకి అది హార్డ్లీ 15 రూపీస్ అట్లా ఉంటుంది ఒకటి. దానిలో సిక్స్ ఉంటాయి. అలా కాకుండా 12 ఉండేవి కూడా ఉంటాయి. అది మనము పిల్లలకి ఎలానో మనము స్కూల్కి పంపించేటప్పుడు ఇప్పుడు ఏదో ఒక యాక్టివిటీ కోసం మనము ఆ కలర్స్ని ఇచ్చి పంపిస్తాము. అవి కొంచెం యూజ్ చేస్తారు పిల్లలు, మళ్ళీ నెక్స్ట్ యాక్టివిటీ టైంలో ఇది వద్దు మమ్మీ కొత్తది కొనివ్వమని అడుగుతారు. సో అలాంటప్పుడు మనకి ఇలా మిగిలిపోతూనే ఉంటాయి ఈ కలర్స్. వీటిని ఏం చేయాలో మనకి తెలియదు, మనం ఏమీ చిన్నపిల్లలం కాదు కదా వీటితో ఏమన్నా చేయడానికి. సో మనం అలాంటి వాటిని ఇలాంటప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు కలర్స్ కొనుక్కునే బదులు. సంక్రాంతి ఎట్లా న్యూ ఇయర్ సంక్రాంతి వస్తుంది కాబట్టి అప్పుడు మనం కలర్స్ తీసుకునే బదులు ఇలా మనం కావాల్సిన కలరు ఇందులో మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు ఎండలో పెట్టామనుకోండి, అది మంచిగా డ్రై అయ్యి మంచి కలర్స్ వస్తాయి మనకి. తర్వాత కూడా మనం ఇవి డ్రై అయిన తర్వాత ఒకసారి మనం మిక్సీ వేసుకున్నాం అనుకోండి, ఇంకా మనము ముగ్గు వేసుకునేప్పుడు నీట్గా మంచిగా స్మూత్గా మనకి కలర్ అనేది వేయడానికి వస్తుంది. తర్వాత వేసిన తర్వాత కూడా లుక్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇది చెప్తున్నానని కాదు, ఎంతోమంది ఎన్నో రకాలుగా మనకి కలర్స్ రెడీ చేయడం చూపించారు, కానీ ఈ రకంగా అయితే ఇంతవరకు ఎవరు చూపించినట్టు నాకు తెలియదు. నేనైతే రెగ్యులర్గా ఎప్పుడు ఏ ఫెస్టివల్ వచ్చినా మామూలుగా కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ అలా మనము ముగ్గులు వేస్తాం కదా, అలాంటప్పుడు నేను ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాను. ఎందుకంటే నాకు ఇంట్లో ఎట్లానో మిగిలిపోతాయి ఇలా ఈ కలర్స్, వాటర్ కలర్స్. ఇవి పడేయలేము, లేడీస్ అన్న తర్వాత మనం ఏది అంత ఈజీగా పడేయలేము కదండి. అందుకనే నేను కూడా పడేయలేక వీటిని ఏం చేస్తానంటే వాటర్ పోసేసి కొంచెం అవి డ్రై అయిపోయిన వాటిని నార్మల్ స్టేజ్కి వచ్చేదాకా నేను వాటర్ పోసేసి అలా ఉంచేసి తర్వాత నెక్స్ట్ డే ఇట్లా మిక్స్ చేసేసి ఎండలో పెడతాను. ఎండలో పెట్టేసి ఓవర్ డే ఎండలో పెట్టామనుకోండి, మార్నింగ్ పెట్టేసి ఈవినింగ్ మనం ఒకసారి మిక్సీ వేసుకుంటే మంచిగా ఈవెన్గా కలిసిపోతుంది. దాని తర్వాత వాటిని మనము ముగ్గుకి యూజ్ చేసుకోవచ్చు. అలా నేను టైం ఉన్నప్పుడు ఇలా చేసేసుకొని డబ్బాల్లో పెట్టుకుంటానండి. ఏదైనా ఫెస్టివల్ అకేషన్ ఇలా మనము తులసి కోట దగ్గర కానీ ఇంటి ముందు కానీ ఇట్లా వేయాలి అనుకున్నప్పుడు మనం అప్పుడు కలర్స్ లేవే అని అప్పుడు హడావుడి పడే కంటే ఇట్లా మనం టైం ఉన్నప్పుడు మనం ఇంట్లో ఉంటాం కదండి, ఇంట్లో ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి,
మనం ఏ అకేషన్ వచ్చినా ఈజీగా వేసుకోవచ్చు. చూసారా ఎంత మంచి మంచి కలర్స్ రెడీ అవుతున్నాయో. మనము షాపుల్లో కొంటే కొన్ని కలర్సే అవైలబుల్ ఉంటాయి, అన్ని కలర్స్ ఉండవు కదా. సో మనకి ఇలా అయితే మనకి ఆల్మోస్ట్ 20 కలర్స్ దాకా మనం చేసుకోవచ్చు అండి. 25 కలర్స్ దాకా మిక్స్డ్ కలర్స్ కూడా చేసుకోవచ్చు. అట్లా చూసుకొని మనము కలర్స్ అనేది చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ ముగ్గు ముందు డిసైడ్ అవ్వాలండి. ముగ్గు ముందు డిసైడ్ అయితే ఏంటంటే మనకి ఏ కలర్ ఎక్కువ పడుతుంది, ఏ కలర్ తక్కువ పడుతుంది అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనం మిక్స్ చేసుకునేప్పుడే మనకి ఏ కలర్ ఎక్కువ కావాలనేది అది ఎక్కువ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు నేను కొంచెం కొంచెం కలర్సే మిక్స్ చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ చేసి పెట్టినవి చాలా కలర్స్ ఉండిపోయినాయి. సో నేను ఇప్పుడు మళ్ళీ ఎక్కువ చేసేసి మళ్ళీ స్టోర్ చేసుకునే కంటే అవి కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలో మళ్ళీ చేస్తాను. ఇంకా ఇది మనకి భూమి మీద కంటే మనకి ఫ్లోర్ మీద ఇంకా ఎక్కువ షైనింగ్గా కనిపిస్తుందండి ఇది. ఎందుకంటే వాటర్ కలర్స్ కదా, బాగా షైన్ అవుతూ కనిపిస్తాయి. ఫ్లోర్ మీద వేసి చూడండి, మంచిగా బండల మీద మార్బుల్స్ మీద కానీ అట్లా వేటి మీద వేసి చూడండి, చాలా లుక్ వస్తుంది. ఇది వేసేసి మంచిగా చుట్టూ ఫ్లవర్స్ అట్లా డెకరేట్ చేసేసి వేస్తే అసలు ఎంత అందం వస్తుందంటే మనమేనా ఎంత మంచి ముగ్గు వేసింది అనేది మనకే అర్థం కానంత మంచిగా అనిపిస్తుంది ముగ్గు. ఇంకా ఇంకా వేయాలనిపిస్తుంది. అసలు తులసి కోట దగ్గర వేసినప్పుడు ఎంత ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ముగ్గు వేసిన తర్వాత వేయకముందు అబ్బా ఎట్లా వేయాలి అన్న టెన్షన్ ఉంటుంది. ఈ కలర్స్తో ఒక్కసారి వేసిన తర్వాత మనకి నెక్స్ట్ డే మళ్ళీ ఆ ముగ్గుని చెరపాలన్నా కానీ మనకి చెరపాలనిపించదు. ఎందుకంటే ఇది వాటర్ కలర్స్ అయ్యే లోపల కొంచెము ఫ్లోర్కి కూడా అతుక్కున్నట్టు అయిపోయి లుక్ బాగా వస్తుందండి. బాగా వచ్చేసి నెక్స్ట్ డే మనం క్లీన్ చేసేప్పటికి కూడా ఇంకా ముగ్గు ఎలా వేసామో అలానే ఉండిపోతుంది. మళ్ళీ దీన్ని ఈరోజు నిన్న వేసిన ముగ్గు అన్నట్టు కాకుండా ఈరోజే ఫ్రెష్గా వేసాము అన్నంత మంచిగా అనిపిస్తుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇట్లా చూసారా, నేను పర్పుల్ ఎల్లోలోనే లెమన్ ఎల్లో, పసుపు ఎల్లో, నెక్స్ట్ ఆరెంజ్, రెడ్, బ్లాక్, బ్రౌను అలా నేను ఎన్ని కలర్స్ మిక్స్ చేస్తున్నాను చూసారా. ఇప్పుడు గ్రీన్ మిక్స్ చేస్తున్నా. గ్రీన్లో కూడా లైట్ ఎల్లో ఉంటుంది, లైట్ గ్రీన్ ఉంటుంది, లైట్ గ్రీన్ ఉంటుంది, డార్క్ గ్రీన్ ఉంటుంది. ఈ మిక్సింగ్ మళ్ళీ ఇందులో కొంచెం మనము వైట్ కలర్ యాడ్ చేసేస్తే ఇంకొంచెం లైట్ గ్రీన్ అట్లా వస్తుంది. ఆ షేడ్స్ కావాలనుకున్నప్పుడు షేడ్స్ని బట్టి కూడా మనం కలర్స్ మిక్స్ చేసుకోవచ్చు. లైట్ నుంచి థిక్ వరకు 3-4 షేడ్స్ మనం వీటిలో నుంచి చూజ్ చేసుకోవచ్చు. మనం పిండి ఎక్కువ మిక్స్ చేసేసుకొని కలర్ తక్కువ మిక్స్ చేసేసుకుంటే కొంచెం లైట్ వస్తుంది. ఇంకొంచెం ఎక్కువ కలర్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం థిక్ కలర్, ఇంకొంచెం యాడ్ చేసుకుంటే ఇంకొంచెం థిక్ కలర్. ఇవి ఇలా ఉన్నాయి కదండి. వీటిని ఒకసారి మనం మిక్సీ పట్టిన తర్వాత ఇంకొక విధంగా కలర్ వస్తుందండి. ఎందుకంటే అదొక స్మూత్గా షైనింగ్ కలరు మనకి వస్తుంది. అది ఎట్లా అంటే ముగ్గు వేసిన తర్వాత దాని లుక్ అనేది బయటకు వస్తుంది. ఇట్లా మనం చూసిన దానికంటే మనం ముగ్గు వేసిన తర్వాత లుక్ చాలా బాగా వస్తుందండి. మీరు ఒకసారి వేసి చూడండి. వేసి చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది డిఫరెంట్గా ఉంది కదా ఇది అనేసి. మనము ఎట్లా అంటే మనం షాపుల్లో కొనాలంటే ఈచ్ ప్యాకెట్ అట్లీస్ట్ 10 రూపీస్ ఉంటుంది, 10-15 రూపీస్ ఉంటుంది. మనకు ఆ 10-15 రూపీస్లోనే మనకు అన్ని కలర్స్ ఈజీగా. రేషన్ బియ్యం ఏముందండి, ఈ రోజుల్లో అందరి ఇళ్ళల్లో దొరుకుతున్నాయి. ఆ రేషన్ బియ్యం కొంచెం మిక్సీ వేసేసుకున్నాం అనుకోండి, మనం మిల్లుకి కూడా పంపించిన అవసరం లేదు. ఇంట్లోనే మిక్సీ వేసేసుకొని సింపుల్గా మరీ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బరకగా పట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ ఈ కలర్స్ మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనం మిక్సీ వేస్తాం కాబట్టి ఇంకా అప్పుడు ఇంకా స్మూత్ పౌడర్ అవుతుంది. అప్పుడు ముగ్గు వేసుకున్నప్పుడు బాగా లుక్ బాగా వస్తుంది. మళ్ళీ ఖర్చు కూడా ఉండదు. మిల్లుకు పంపించాలి, మళ్ళీ అక్కడ గిర్నీ పైసలు అయితే ఇవన్నీ అవసరం కూడా లేదు. మనమే మిక్సీ వేసుకుంటాం కాబట్టి ఈజీగా ఒక 1/2 కేజీ మిక్సీ వేసుకున్నాం అనుకోండి, 1/2 అవర్లో అయిపోతుంది. జల్లించుకొని కొంచెము జల్లించిన పౌడర్ కూడా కొంచెం ఎండలో పెట్టిన తర్వాత ఈ కలర్స్ మిక్స్ చేసుకోవాలండి. జల్లించగానే మనం మిక్స్ చేస్తే అంత బాగా మిక్స్ అవ్వదు, కొంచెం డ్రై అవ్వాలి. అవి కూడా డ్రై అయిన తర్వాతనే మిక్స్ చేసుకోవాలి.
అప్పుడు మంచి లుక్ వస్తుంది. కొంచెం మనం ఇది మిక్స్ చేసిన తర్వాత కూడా కొద్దిసేపు ఎండలో పెట్టాలి. మార్నింగ్ నుంచి ఒక మరీ బాగా ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 3-4 అవర్స్ పెట్టామనుకోండి మంచిగా ఈ కలర్స్ అనేది కూడా మంచి డ్రై అయితే అప్పుడు మనము మిక్సీ వేసుకుంటే మంచిగా ఈవెన్గా కలర్ అను పౌడర్ మిక్స్ అవుతుంది. మిక్సీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మనం బయట పెట్టుకున్నాం అనుకోండి ఎండలో, కొంచెం ఇంకా కలర్ అనేది ఏదైతే మనము మిక్స్ చేసిన కలర్ అనేది మంచిగా కనిపిస్తుంది. తర్వాత మనము డబ్బాల్లో స్టోర్ చేసేసుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పూజల టైంలో కానీ ఇట్లా ఫెస్టివల్స్ టైంలో కానీ టెంపుల్కి వెళ్ళినప్పుడు మనము ముగ్గులు వేస్తాం కదా, అక్కడ కానీ ఎప్పుడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ చూసారా ఇందులోనే మనకి ఈ చెమ్కీ కలర్స్ కూడా వస్తాయండి. గోల్డ్ ఒకటి, సిల్వర్ కలర్ ఒకటి, పర్పుల్ కలర్ ఒకటి, ఇంకా బ్రింజాల్ కలర్, అట్లా డిఫరెంట్ కలర్స్ చెమ్కీలో అంటే ఇంకా షైనింగ్ అనిపిస్తుంది. చెమ్కీ అంటే తెలుసు కదా, కొంచెం జిగేల్ మన కలర్స్ ఉంటాయి కదా, అలా కూడా వస్తాయి. వాటిని కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ముగ్గు మధ్యలో ఎక్కడన్నా మనము యాడ్ చేయాలంటే అగో నేను చూపిస్తున్నాను చూడండి, అట్లా చెమ్కీ కనిపిస్తుంటుంది. ముగ్గు మధ్యలో ఎక్కడన్నా కొంచెం షైనింగ్గా కనిపించాలి, ఇవి అంటే నార్మల్ కలర్స్ లాగా కనిపిస్తాయి కదా, ఆ చెమ్కీవి యాడ్ చేస్తే ఏంటంటే అక్కడక్కడ కొంచెం లుక్ ఇంకా కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. బాగా ముగ్గుకే అందం వచ్చిద్ది అన్నట్టు చాలా బాగా ఉంటుందండి. ఇవి మనకి తక్కువ ఖర్చులో అసలు కొనే పని కూడా లేదు. అంటే పిల్లలున్న ప్రతి ఇంట్లో నాకు తెలిసి ఈ వాటర్ కలర్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. ఈ వాటర్ కలర్స్ పడేస్తూ ఉంటాం కదా మనము, కొంచెం డ్రై అయిపోయి పిల్లలు వాడేసి ఇంకా అవి యూజ్ చేయరు, నెక్స్ట్ టైంకి వాటిని పడేస్తుంటాం కాబట్టి మనం కూడా ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు మనము ఇది ఒకసారి ఈ వీడియో చూసారనుకోండి మీకు దీని గురించి అవగాహన వస్తుంది, ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది. ఇది ఒక్కసారి స్టోర్ చేసి పెట్టుకుంటే 1 ఇయర్ వరకు ఉంటాయండి. ఎక్కడికి పోయేవి కాదు, పాడయ్యేవి కాదు, పురుగు పట్టేవి కాదు. ఎందుకంటే మనం ఎక్కువసేపు ఎండలో పెడుతున్నాం కాబట్టి పురుగు కూడా పట్టదు. కాకపోతే బియ్యం పిండి కాబట్టి కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు మిక్స్ చేసుకోండి. వాటర్ కలర్స్ అయితే మీకు ఎక్కడ పోవు కాబట్టి అవి అట్లా పక్కకు ఉంచేసుకొని మనం ముగ్గు కావాలన్నప్పుడు ఎక్కువ స్టోర్ చేసుకోకుండా కొంచెం స్టోర్ చేసుకోండి. బియ్యం పిండి కొంచెం స్మెల్ వస్తే మనం ముగ్గు వేసినప్పుడు కూడా అంత మంచిగా అనిపించదు. అందుకని మనము వేసేటప్పుడు కొన్ని కలర్స్ మిక్స్ చేసుకొని వేసుకుంటే బెస్ట్. ముగ్గు డిసైడ్ అవ్వండి ఫస్ట్. ముగ్గు డిసైడ్ అయితే మనకి ఏ కలరు ఎంత క్వాంటిటీ, బోర్డర్కి ఏది, మిడిల్లో ఏది, ఏ కలర్ వాడతాము అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనము కలర్స్ మిక్స్ చేసుకుంటే మనకి ఎక్కువ మిగిలిపోకుండా ఉంటాయి. మిగిలిపోయినా ఇవేం పెద్ద పాడవవు, కానీ చెప్పాను కదా కొంచెం బియ్యం పిండి కాబట్టి మనకు ఒక విధమైన స్మెల్ వస్తుంది అన్నట్టు, పురుగు పట్టిన స్మెల్. కానీ పురుగు పట్టదండి. ఇవి ఏంటంటే వాటర్ కలర్స్ మిక్స్ చేస్తున్నాం కాబట్టి అస్సలు పురుగు పట్టదు. ఎందుకో నేను చాలా సార్లు చేశాను, అసలు ఇంతవరకు ఎప్పుడు పురుగు పట్టదు. కానీ ఒక విధమైన స్మెల్ వస్తుంది. రేషన్ బియ్యం వలన లేదంటే బియ్యం పిండి వలన దేని వలనో తెలియదు, కానీ కొంచెం స్మెల్ లాగా వస్తుంది. ఒక 6 మంత్స్కి అయితే ఏం కాదు, కానీ ఇంకా 6 మంత్స్ నుంచి స్టోర్ చేసుకోవడం కూడా అంత మనకు కూడా అవసరమేముందిలేండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే రెడీ చేసుకుంటాం కదా. చూసారా ఎన్ని కలర్స్ రెడీ చేశాను, చూస్తుంటేనే కలర్ఫుల్గా అనిపిస్తలేదా? అందుకనే మీరు కూడా ఒకసారి ఈ కలర్స్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మొత్తం చూడండి, కొంచెం చూసి ఈ వీడియో ప్రకారం మీరు కూడా కలర్స్ రెడీ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెమే 2-3 డ్రాప్స్ వాటర్ కలర్స్ వేసేసి దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. చాలా బాగా వస్తాయండి. ఓకేనా అండి? మీరు ఒకసారి ఈ వీడియో ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి మీరు చేసిన తర్వాత నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. థ్యాంక్ యూ అండి.